మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. తులారాశి వారికి 18, 19, 20 తేదీల్లో తులారాశి వారికి ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారికి 18, 19, 20 తేదీల్లో జరగబోయేది ఏంటో తెలుసుకుందాము. అలాగే ఈ తేదీల్లో ఈ రాశి వారి జీవిత భాగస్వామి వల్ల మీకైతే జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు. మీ మంచి కోరి చెబుతున్నాం. భూమండలాల్లో ఎక్కడ ఉన్నా సరే ఈ రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి ఈ రాశి వారికి ఈ తేదీల్లో ఏం జరగబోతుంది, అలాగే ఈ జీవిత భాగస్వామి వల్ల జీవితంలో ఎలాంటి షాక్కు గురై మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ రాశివారు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. మీ లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు గనక చోటు చేసుకోబోతున్నాయి అనేది మీరు తెలిస్తే ఖచ్చితంగా షాక్కి గురవుతారు. అలాగే ఆ పెనుమార్పులు అనేవి ఎలా వస్తాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటే గనక ఊహించినటువంటి పెనుమార్పులైతే చూడబోతున్నారు. ఖచ్చితంగా అండి, మీరైతే షాక్కి గురవాల్సిందే. ఈ జీవితంలో మీకు ఎంతగానో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఊహించరు. ఇక ఆ పెనుమార్పుకి ప్రధానమైన కారణం ఏంటంటే గనక ఈ రాశి వారి యొక్క గ్రహ గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులు అనేవి మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు, అంటే మీకు లాభస్థానం సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ తులారాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. అలాగే తులారాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది. అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధాల్లో కొన్ని రకాలైనటువంటి శుభకరమైన అనుకూలమైన ఫలితాలను పరిస్థితులను కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. అటువంటి పరిస్థితులన్నీ మీరు ఇప్పుడు పొందబోతున్నారు. దీని కారణంగానే ఇక్కడ ఈ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పుని కలిగించబోతుంది. మీకు మాత్రం ఈ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మాట అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సర్ప్రైజ్ ఇస్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ భార్య కానీ అలాగే భర్త కానీ మీ యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె నుంచి కానీ అతని గురించి కానీ ఆశావాదంతో, అతని వల్ల కానీ ఆమె వల్ల కానీ మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, అలాగే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి, ఉద్యోగంలో సతమతమయ్యే వాళ్ళకి ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. అలాగే నిరుద్యోగం అనేది తొలగిపోయి మీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడవచ్చు. మీరు కోరుకునే మంచి సంస్థల ఉద్యోగం మీకు లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క జాతకంలో శుభవార్త కూడా వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే మిమ్మల్ని ఇప్పటివరకు వెంటాడాయో
వాటి నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహాజాతకుడిగా మారిపోబోతున్నారు. మహాజాతకురాలిగా మీరు మారిపోబోతున్నారు. డబ్బుకి లోటే ఉండదని చెప్పుకోవచ్చు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ రాశిలో పుట్టినటువంటి వారికి చాలా అనుకూలంగా ఈ 3 తేదీలు ఉండబోతున్నాయి. అన్ని సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సోదరీమణులారా సంపూర్ణమైన సహకారాలు కూడా లభిస్తాయి. అంటే మీ సోదరీమణులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మిత్రుల వల్ల మీకు సహకారాలు అయితే అందించబోతున్నారు. వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించి మీ అభివృద్ధికి సక్సెస్కి కారణమవుతారు. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలాగే శత్రువుల నుంచి ఈ సమయంలో మీరు మిత్రులుగా మారతారు. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటటువంటి యోగం ఉంది కాబట్టి ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి ఉండడం వలన మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, మీ జీవిత భాగస్వామి వలన మీకు ఎటువంటి ఫలితాలు అయితే దక్కబోతున్నాయో, అలాగే మీకు ఆర్థికంగాను, అలాగే మీకు వృత్తిపరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, బంధుమిత్రుల పరంగాను మీకు అన్ని లాభదాయకంగా ఏ విధంగా మారబోతున్నాయో చూశారు కదండి. మరి ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.